वजीर पंचायत राज जी दयाकर राव ने हुकूमत तेलंगाना की जानिब से वरंगल में सुपर स्पेशलिटी दवाखाने के क़याम से मुताल्लिक़ सरगर्मियों का जायजा लिया। इस मौके पर मुताल्लिक़ा ओहदेदार मौजूद थे। उन्होंने दवाखाने की तामीरी सरगर्मियों से मुताल्लिक़ मंसूबे पर भी तबादले ख्याल किया। मल्टी स्पेशालिटी హాస్పిటల్ ఎంజిఎంని ఆ బిల్డింగ్ ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల మేరకు స్థల సేకరణ దాదాపు అయిపోయింది. ఆటో నగర్ స్థలం కూడా ఒక 18 ఎకరాలు ఉన్నది. ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా అదో దాదాపు 25 ఎకరాలు దాకా ఉన్నది. ఒక 8-9 ఎకరాల ఐటీఐ కాలేజ్ కూడా ఉన్నది. వీటినన్నింటినీ తీసుకొని చేస్తే బాగుంటుందా అని కూడా కొంత సర్వే చేస్తున్నాం. ఏదైతే కలుస్తుంది, ఏదేది అవకాశం ఉన్నది, ఇంకెక్కువ స్థలం కూడా సేకరిస్తే భవిష్యత్తులో లాభం దొరుకుతుందన్న ఆలోచనతోటి ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం 56 ఎకరాలు ఉన్నది. సెంట్రల్ జైలు 8 ఎకరాల ఐఎస్ హాస్పిటల్ ఉన్నది. ఎంజిఎం హాస్పిటల్ 20 ఎకరాలు ఉన్నది. ఇవన్నీ కలిపి ఒక యూనిట్గా చేస్తే ఉంటుంది అనేది కూడా మొత్తం డిస్కషన్ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించడం కూడా జరుగుతున్నది. ఆల్రెడీ బిల్డింగ్ కూడా దాదాపు ఎస్టిమేట్ చేయడం జరుగుతున్నది. ప్లాన్ కూడా దాదాపు క్లియర్ అయింది. త్వరలో అలా ముఖ్యమంత్రి గారిని పిలిచి శంకుస్థాపన చేసేందుకు ప్రణాళిక తయారు చేయడం జరుగుతున్నది. చరిత్రలో ఎక్కడ లేని హాస్పిటల్ను రేపు కట్టబోతున్నాం. ఇండియాలోనే ఎక్కడ లేదు. దాదాపు 2000 కోట్లు కంటే ఎక్కువ కూడా అయ్యేందుకు అవకాశం ఉన్నది. ప్రతి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరగాలి. ఎక్కడికి హైదరాబాద్ పోకుండా ప్రతి చిన్న ఆపరేషన్, పెద్ద ఆపరేషన్, ప్రతి ట్రీట్మెంట్ పిల్లలు కానీ పెద్దది కానీ అన్నది కూడా ఇక్కడ చేసినట్టు అన్నిటిలో ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలో ప్లాన్ క్లియర్ చేసి టెండర్స్ పిలిచి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।